తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చాలా ట్రైలర్ చూస్తారు కదా, ఎలా ఉంది? యా 2 ట్రైలర్స్ వచ్చాయి కదా, 2 మంచిగా అనిపించాయి. అంటే ఫస్ట్ ట్రైలర్లో ప్రభాస్ కనపడలేదు, కొంచెం దాచుంచారు, అంటే ఫ్యాన్స్ అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. బట్ సెకండ్ ట్రైలర్లో ఫుల్ లెంత్ ట్రైలర్ మొత్తం ప్రభాసే ఉన్నారు, కొంచెం హైప్ పెరిగింది. ఇప్పుడు ఆ ట్రైలర్లో లుక్ చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? హై వోల్టేజ్. అంటే 5 years బ్యాక్ బాహుబలి, మిర్చి ఆ టైంలో ప్రభాస్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అదే కట్అవుట్ చూసారనమాట ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. అంటే చూడ్డానికి కూడా ఫుల్ మీల్స్ లాగా ఉన్నాడు. ఫస్ట్ నుంచి చూస్తే ఇప్పటికీ ఆ బాడీ బిల్డింగ్ అవన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అంటే దీన్ని లేడీస్ తీసుకుంటారంటారా మాస్ లుక్ని? యా అంటే బ్లాక్ బాస్టర్ ఉన్నది ఏదైనా మాస్ అయితేనే ఇవ్వగలదు. బేసికల్గా మన టాలీవుడ్ ఆర్ సౌత్ ఇండియాలో చూసుకుంటే ఏ ఇండస్ట్రీ హిట్ అయినా అది మాస్ కంటెంట్ అయితేనే ఉంటుంది. పోకిరి కానివ్వండి, సింహాద్రి కానివ్వండి, ఇక్కడ ప్రజలు ఇష్టపడతారంట. ఈరోజు నైట్ 1కి షో ఉంది కదా, టికెట్స్ దొరకట్లే అంటున్నారు, తీసుకున్నారా టికెట్స్? లేదు మేడం, దొరకలేదు. అట్లా 5 secondsలోనే అయిపోయాయి. యా అంటే ఆఫ్లైన్లో కూడా పెట్టారు కదా అంతకుముందు, ఆన్లైన్లో కాకుండా అప్పుడు చూడలేదా? ఆఫ్లైన్ అంటే మేడం ఇప్పుడు మనకి అనుకున్న చోట కుదరదు కదా సీట్. అంటే చాలామందికి ఎలా ఉంటుంది, ఎక్కడైనా చూద్దామన్న ఫీలింగ్లో ఉంటారు కదా. పర్టికులర్గా సెంటర్లో ఉంటేనే ఒక మంచి స్పాట్ ఉంటేనే వాళ్ళకి చూసిన ఫీలింగ్ బాగుంటుంది. కాబట్టి ఇది ప్రశాంత్ నీల్ తీశాడు కాబట్టి కేజీఎఫ్ సంబంధించి ఏమైనా లుక్ కనిపిస్తుందా దీంట్లో? దాని ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? యా షూర్ ఉన్నాయి కదా, మొత్తం అది కేజీఎఫ్. అంటే ఆయనకి కలరింగ్ నచ్చదు అనమాట, కాబట్టి ఆయన ఏ మూవీ చూసినా కానీ కొంచెం బ్లాక్ అండ్ వైట్గా అనిపించవచ్చు. బట్ అక్కడేమో మదర్ సెంటిమెంట్ పెట్టాడు, ఇక్కడేమో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ పెట్టాడు. సో కాన్సెప్ట్లు వేరుండొచ్చు కానీ ఆ టేకింగ్ కొంచెం ఎలివేషన్స్ బాగుంటే మాత్రం వర్కౌట్ అవ్వచ్చు మేడం. మీకు ఇప్పుడు స్టోరీ పర్పస్లో ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెమన్నా స్టోరీ లీక్ అయి ఉంటుంది కదా తెలిసినంత వరకు. అంటే మామూలుగా ట్రైలర్ చూస్తేనే మనకి స్టోరీ కొంచెం అర్థమవుతుంది, ఒక థాట్ వస్తుంది, ఆహా ఓకే ఇలా ఉండబోతుందని. ఫస్ట్ ట్రైలర్లో చూసినప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్షిప్లోనే అంత జరుగుతుంది, తన కోసం ప్రభాస్ సలార్ ఏదన్నా చేయగలుగుతాడు అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ ట్రైలర్లో వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చింది, ఆహా ఓకే వీళ్ళిద్దరు లాస్ట్లో శత్రువులు అవుతారు. ఆ ట్విస్ట్తోనే సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ కదా, సెకండ్ పార్ట్ ఇంకా ముందుకెళ్తుందని ఒక క్లారిటీ వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్కి హిట్ లేదు, ఈ సాలార్ అనేది బాహుబలికి మించిన హిట్ అవుతుంది అనుకుంటున్నారా, లేకుంటే మధ్యలో ఉన్న 2 ఫిలిమ్స్ పడిపోయినట్లు హైప్ తెచ్చి డమాలని పడిపోతుంది అనుకుంటున్నారా? బాహుబలితో మనం ఏది కంపేర్ చేయలేము, ఎందుకంటే బాహుబలి అనేది అసలు సౌత్ ఇండియాలో ఒక టాలీవుడ్ అనేది ఉందని ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరో బాహుబలి జరగని పని, ఎందుకంటే అది ఒక్కసారి అవుతుంది ఏదైనా, అది దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఇంత పాన్ ఇండియా అవుతుందంటే ఆ బాహుబలిని చూసే కేజీఎఫ్ కానీ వాళ్ళందరూ డేర్ చేసి ముందుకొచ్చి తీశారు. ఆ కాంతారా కానీ ప్రతి ఒక్క ఫిలిం, పుష్ప కానీ. కాబట్టి మరో బాహుబలి అనేది ఇక జరగదు. వన్ అండ్ ఓన్లీ బాహుబలి ఈజ్ ఎ లెజెండరీ మూవీ. ఇక సలార్ విషయానికి వస్తే ఆ కలెక్షన్స్ బీట్ చేయొచ్చేమో కానీ మేబీ ఇంకో బాహుబలి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వన్ అండ్ ఓన్లీ బాహుబలి. శృతి హాసన్ రోల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఫిలింలో? చూసుకుంటే ఈ యాక్షన్ మూవీస్లో హీరోయిన్స్కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు, డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు. బట్ ఆ కొంచెంలో కూడా ఏమన్నా చేంజింగ్ రోల్ ఏమన్నా ఉంటే మేబీ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. మీరు ప్రభాస్ ఫ్యానా? ఏం లేదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ప్రభాస్ కూడా ఇష్టమే, అల్లు అర్జున్ గారు కూడా ఇష్టం, ముగ్గురు ఫ్యాన్. సో ఓకే, ప్రభాస్ ఫ్యాన్ కాకుండా అందరూ ప్రభాస్ ఇష్టపడుతూనే ఉంటారు. సో వన్ వర్డ్లో మీరు ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు ఒక తెలుగు వాళ్ళం, మేము తెలుగు అంటే ఇప్పుడు తెలంగాణలో ఏమేమి జరిగినాయి, పివి సింధు స్పోర్ట్స్ విషయంలో మా తెలుగు ఆమె పివి సింధు అని చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు. మూవీస్ విషయానికే వస్తే ఒక టాలీవుడ్కి ఒకరు కావాలి, ఒకరి పేరు ఎవరైనా చెప్పుకుంటాం గర్వంగా అంటే ప్రభాస్ గారైనా చెప్పుకుంటాం. ప్రభాస్కి సపరేట్గా ఫ్యాన్ అంటూ కాదు నేను, బట్ ప్రతి ఒక్కరికి ప్రభాస్ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఫ్యాన్కి మించి అది. చాలా